అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఒకటి పరిష్కారం చేయాలి. ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలోనే మీకు అందరికీ తెలిసి అమ్మాయిలు ఉన్నారు చాలా మంది. మీ స్కూల్లో కనీసం టాయిలెట్స్ కూడా కట్టియలేని పరిస్థితి ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకొని ఇట్లకెళ్ళి ఊరేగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అరే మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక్కరోజు మా నోటీస్ తీసుకొస్తే ఇమ్మీడియట్లీ మీ స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విషయం మీకు అందరు కూడా తెలుసు. అదేవిధంగా స్కూల్లో మీకు చిన్న చిన్న సమస్యలు ఉండే మౌలిక వసతులు ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఒక్కొక్క స్కూల్ కి డబ్బులు కేటాయించి ఆ పనులను కూడా చేయించడం. స్కావెంజర్స్ ఇష్యూ ఉంటే కూడా ఈరోజు ఆ స్కావెంజర్స్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి వాళ్ళకు జీతాలు వచ్చేటట్లు చేసినాం. టీచర్లకు ఈరోజు మీ పక్కన ఎంఈఓ గారు ఉన్నారు. ఈరోజు చాలా మంది టీచర్లకు వాళ్ళకి ప్రమోషన్లు లేక 15 సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 15,000 మంది 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్లను సాల్వ్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎవరి పైరవి లేకుండా ట్రాన్స్పరెంట్ గా టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్ కు టీచర్లకు మెరుగైన వసతులు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు టీచర్లు మెరుగైన విద్య అందిస్తారు, మంచి బోధన చేస్తారు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా మెస్ ఛార్జెస్ పెంచడం, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి ఈరోజు మీరు మధ్యాహ్నం భోజనంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు ఛార్జెస్ పెంచి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా సాలరీస్ విషయంలో టీచర్లకు గతంలో సాలరీస్ కూడా 15 తారీఖు 10 తారీఖు సాలరీస్ వస్తుండే. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు రోజే జీతాలు వచ్చేటట్లు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో మేము ఒకటే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మంచి వసతులు కల్పిస్తే తప్పకుండా చదువుకునే విద్యార్థులు కానివ్వండి, హాస్పిటల్కి పోయే పేషెంట్స్ కూడా అందరూ బాగుంటారనే ఆలోచనతోన ఈరోజు విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో దాదాపు 52 స్కూళ్లలో చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మెటీరియల్ 10th క్లాస్ లో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలనే ఆలోచనతోన ఈరోజు ఒక మంచి మెటీరియల్, స్టడీ మెటీరియల్ కూడా తయారు చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇది డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్, డిజిటల్ కాంటెంట్ తో కూడిన స్టడీ మెటీరియల్. ఎందుకంటే కొంచెం బోధనా పద్ధతుల్లో వివిధ రకాలు ఉంటాయి. టీచర్స్ చెప్పే బోధన ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా మీ బుక్స్ లో ఏదైతే మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఫోన్ లో మీరు QR కోడ్ లో ఇవి స్కాన్ చేసుకుంటే దీంట్లో విజువల్స్ తో కూడిన విద్యా బోధనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకొని మీరు మైండ్ అప్ అయి ఈజీగా మీరు ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉత్తీర్ణత శాతం, మార్కుల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతోన ఈరోజు దాదాపు ఒక 20 లక్షలు నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు ఈ మెటీరియల్ తయారు చేయించి మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ప్రాంతానికి, మన నియోజకవర్గానికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతోన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.